హాయ్, ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. మీ ముందుకు క్రియేటివ్ క్రిస్టియన్ యానిమోజీ ఛానల్ ద్వారా రావడానికి ప్రభు కృప చూపించారు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు స్నేహితులకు ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నా కుమారుడా సొలొమోను రానాయన. రాజైన దావీదునకు ప్రణామములు. నేను బహువృద్ధుడను, నాకు మరణకాలం సమీపించుచున్నదని నేను ఎరుగుదును. లోకులందరూ పోవు మార్గంలో నేను పోవుచున్నాను గనుక నా తదనంతరము నిన్ను రాజుగా నియమించుచున్నాను. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. నీవు అట్లా చేసిన ఎడల ఇశ్రాయేలీయుల రాజసింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను ఆయన నీ పక్షమున స్థిరపరచును. చిత్తము నా తండ్రి. సొలొమోను, నీ దేవుడైన యెహోవాను నేనే. నీవు కోరుకున్న దానిని నీకు అనుగ్రహించుదును గనుక నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుము. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనము మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుట, వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము దేవా. సొలొమోను, నీవు చేసిన ఈ మనవిని నేను నీకు అనుగ్రహించుచున్నాను. ఎందుకనగా నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని నీవు అడగకపోయినను నేను వాటిని కూడా నీకు అనుగ్రహించుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్యమంతునిగా చేసేదను. నా దేవుడైన యెహోవా నాకు స్వప్నమందు కనబడి నన్ను దీవించెను. నేను నిజముగా ధన్యుడను. రాజైన సొలొమోనుకు ప్రణామములు. రాజా, న్యాయముకై 2 స్త్రీలు వచ్చి ఉన్నారు. పిలిపించుడి. చిత్తం ప్రభు.
నా ఏలినవాడా, చిత్తగించుము. నేనును ఈ స్త్రీయు ఒకే ఇంటిలో నివసించుచున్నాము. అదే ఇంటిలో నేనొక బిడ్డను కంటిని. నేను కనిన 3వ దినమున ఈమెయు బిడ్డను కనెను. మేమిద్దరము తప్ప ఆ ఇంటిలో ఎవరునూ లేరు. అయితే రాత్రివేళ ఈమె తన పిల్లవాని మీద పడగా ఆ బిడ్డ చనిపోయెను. మధ్యరాత్రి యందు ఈమె లేచి చూచినప్పుడు తన బిడ్డ చనిపోయెనని గ్రహించి, నీ దాసీనైన నేను నిద్రించుచుండగా నా యొద్దకు వచ్చి నా ప్రక్కలో పరుండియుండిన నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చనిపోయిన తన బిడ్డను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా బిడ్డకు పాలియ చూడగా ఆ బిడ్డ చనిపోయినదాయెను. తరువాత నేను ఆ బిడ్డను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. ఈమె చేతిలో ఉన్న బ్రతికి ఉన్న ఈ బిడ్డ నా బిడ్డ. దయచేసి నా బిడ్డను నాకు ఇప్పించి నాకు న్యాయము తీర్చుడి ప్రభు. అది కాదు నా ఏలినవాడా, ఈమె తన బిడ్డను నిద్రలో చంపుకొని నా బిడ్డను ఇమ్మని అడుగుచున్నది. బ్రతికి ఉన్నది నా బిడ్డ, చనిపోయినది దాని బిడ్డే. నాకు న్యాయము తీర్చండి ప్రభు. కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ. కాదు కాదు, చనిపోయినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డే. కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ. కాదు కాదు, చనిపోయినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డే. ఆపండి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఒక పదునైన కత్తిని తీసుకొని రమ్ము. ఏలినవాడా, మీరు ఆజ్ఞాపించినట్లు పొదునైన కత్తిని తెచ్చితిమి ప్రభు. ఈ ఇద్దరు స్త్రీలు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పుచున్నారు. కనుక బ్రతికి ఉన్న బిడ్డను కత్తితో 2 భాగాలు చేసి సగం ఒకరికి సగం మరి ఒకరికి చిరు సగము చేసి ఇవ్వండి. అయ్యో రాజా, నా ఏలినవాడా, బ్రతికి ఉన్న నా బిడ్డను దయచేసి చంపక దానికే ఇచ్చేయండి ప్రభు. మీరు నా బిడ్డను చంపమని మాత్రం ఆజ్ఞ ఇవ్వద్దు ప్రభు. మీరు ఆ మాట అన్న క్షణం నుండి ఆ బిడ్డను కన్నా నా పేగులు తరుక్కుపోతున్నాయి. నా బిడ్డను చంపక దానికే ఇచ్చేయండి ప్రభు, దానికే ఇచ్చేయండి ప్రభు. ఏలినవాడా, మీరు చెప్పినదే న్యాయము. దాని మాటలు, ఏడుపు మీరేమీ పట్టించుకోకండి. మీరు ఆజ్ఞాపించినట్టే ఈ బిడ్డ నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయించండి ప్రభు. బంటులారా, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి. ఈ బిడ్డ యొక్క తల్లి ఆమెనే. చిత్తం ప్రభు. ఆహా, ఎంత అద్భుతంగా తీర్పు తీర్చారు మన రాజుగారు. అవును, వీళ్ళిద్దరూ బిడ్డ నాదంటే నాదే అని అంటున్నప్పుడు రాజుగారు ఆ బిడ్డను చిరుసగము చేయమని చెప్పడంతో నిజంగా నేను భయపడ్డాను, ఆ చిన్న బిడ్డను చంపేస్తారేమో అని. కానీ మన రాజుగారి యొక్క విశేషమైన దైవజ్ఞానం నా మట్టుబలకు అర్థం కాలేదు. ఆ ఒక్క మాటతోనే ఆయన ఎవరు నిజమైన తల్లి, ఎవరు అబద్ధమైన తల్లి అని గ్రహించి ఆయన తీర్పు తీర్చిన విధానం గురించి ఆలోచిస్తుంటే భయమును ఆశ్చర్యము కలుగుచున్నవి. మన రాజుగారు న్యాయం విచారించుట యందు దైవ జ్ఞానం నొందినవారు.